అలానే విశేషం. బంగారం రేటు తులం 9,600 తగ్గింది ఇవాళ. అలాగే వెండి కేజీ 30,000 తగ్గింది. దీన్ని చూసి సంతోషపడ్డామంటే రేపు మళ్ళా ఇవాళ తగ్గిన దానికంటే డబుల్ పెంచుతారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాలను బేస్ చేసుకుంటే ఒక 200 300 గ్రాముకు తగ్గించేసి వెరీ నెక్స్ట్ డే 600 1000 రూపాయలు పెంచినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, యుద్ధ వాతావరణం, వీటన్నిటి దృష్ట్యా ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలకు అనుగుణంగా బంగారం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. విచిత్రమైనటువంటి పరిణామం ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర పెరుగుతూ ఉంది. దేశీయంగా దానికి అనుగుణంగా బంగారం రేటు పెరుగుతుంది. అయితే అక్కడ ఎందుకు పెరుగుతుంది అని అంటే ప్రపంచవ్యాప్తంగా డాలరేతర వాణిజ్యం పెరుగుతుంది. దాంతో డాలర్ బలహీనపడుతుంది. విచిత్రంగా ఇండియన్ రూపీ కూడా బలహీనపడుతుంది. ఎప్పుడూ లేదు. సహజంగా డాలర్ ఇండెక్స్ తగ్గిందనుకోండి, డాలర్ వాల్యూ తగ్గిందనుకోండి, బంగారం రేటు పెరుగుతుంది. లేదు డాలర్ పెరిగిందనుకోండి, బంగారం రేటు తగ్గుతుంది. రూపీ వాల్యూ తగ్గిందనుకోండి, బంగారం డాలరు అలాగే రూపీతో పోల్చుకుంటే నీకు రూపీ వాల్యూ తగ్గుతుంది. ఇప్పుడు ఇలాంటి అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా విశ్లేషణ చేయడానికి కూడా అనువుగా లేనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే అంతర్జాతీయ సంస్థలు కూడా విశ్లేషణ చేయడం అనేది ఇప్పుడు సందేహిస్తున్నారు. కారణం ఏంటి? ట్రంప్ ఒకే ఒక స్టేట్మెంట్ తోటి మొత్తం బంగారం రేట్లు పెరుగుతున్నాయి, అలాగే తగ్గుతున్నాయి. కారణం ఏంటంటే ఆయన బేసికల్గా రియల్ ఎస్టేట్ వ్యాపారి. అమెరికా అధ్యక్షుడి కంటే ముందు ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఫక్తు వ్యాపారవేత్త. అంతర్జాతీయంగా బంగారానికి సంబంధించినటువంటి పెద్ద గ్యాంబ్లింగ్ నడుస్తుంది. ఇది ప్రపంచ స్వర్ణ మండలే అనుమానిస్తుంది. ఇది అందుకే అంతర్జాతీయంగా కూడా న్యూస్ అయింది. ఇప్పుడు అసలు ఎందుకు పెరుగుతుంది అని చెప్పి ఎప్పుడూ కొన్నటువంటి దేశాలు కూడా పోటీపడి బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఇంకో విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే రిటైలర్స్ అంటే ప్రజలు వెళ్ళి షాపుల్లో కొనుక్కోవట్లేదు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఆభరణాల కొనుగోలు దాదాపుగా 60% పడిపోయింది. కానీ బంగారం రేటు మాత్రం పెరుగుతుంది. కొనేవాళ్ళు ఎవరు? బిస్కెట్లు కొంటున్నారు లేదా బంగారం కడ్డీలు కొంటున్నారు. అంటే బ్లాక్ మనీ హోల్డర్స్ హోల్డ్ చేస్తున్నారు. మరోవైపు ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి రిజర్వ్ బ్యాంకులు పోటీ పడి కొనుగోలు చేస్తున్నాయి. ఆ కారణం చేత బంగారం అమాంతం పెరుగుతుంది. కాబట్టి మనం విశ్లేషణ చేయడానికి అనువుగా ఉండేటువంటి పరిస్థితులు కూడా లేకుండా బంగారం రేటు అమాంతం పెరుగుతుంది. తగ్గించారు అని సంబరపడటం కంటే కూడా ఈ తగ్గించిన దానికి డబుల్గా మళ్ళీ పెరుగుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. అందుకే గోరంత తగ్గించేసి కొండంత పెంచుతున్నారు. ఇది సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారు. అంతర్జాతీయ సమాజంతో సైకలాజికల్ గేమ్ ఆడుతున్నాడు ట్రంప్. బేసికల్గా రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన అంతే గేమ్ ఆడతాడు. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఇప్పుడు ఆందోళనలోకి నెట్టేస్తున్నాడు బంగారంతో. ఒకవైపు ఏమో అమెరికా ఆర్థిక మాన్యంలో చిక్కుకోబోతుందని చెప్పి వస్తున్నాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తుంది ప్రజెంట్. దాంతో బంగారం రేటు ఇవాళ కొంచెం తగ్గింది. రేపు ట్రంప్ ఏ స్టేట్మెంట్ ఇస్తాడో తెలీదు. ఇరాన్ మీద యుద్ధానికి మేము వెళ్ళిపోతున్నాము రెడీ అని చెప్పి అన్నారనుకోండి, బంగారం రేటు అమాంతం పెరిగిపోతుంది. ఇలా ప్రస్తుతానికి ఇరాన్ సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించి ఉన్నారు, అమెరికా సైన్యాన్ని. ఆ సైన్యం లోపలికి వెళ్ళింది అని చెప్పి తెలియగానే ఇమీడియట్గా బంగారం రేటు పెరిగే అవకాశం ఉంది. సో ఇవాళ ఎందుకు తులం 9,500 రూపాయలు తగ్గింది సుమారుగా అంటే రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఆ రెండు దేశాల మధ్య యుద్ధం ఆపివేయడానికి మొదటి విడత చర్చలు ఫలించాయి. రెండో విడత చర్చలకి సిద్ధమవుతున్నామని చెప్పి వాళ్ళ స్టేట్మెంట్ వచ్చింది. ఆ కారణం చేత బంగారం రేటు తగ్గింది. రేపు రెండో విడత చర్చలు విఫలమయ్యాయి అని చెప్పాం కానీ ఇవాళ తగ్గినటువంటి 9,600 కాస్త 10,000 15,000 పెరుగుతుంది. కాబట్టి ఇదంతా ఒక పెద్ద గ్యాంబ్లింగ్ నడుస్తుంది అంతర్జాతీయంగా. ఆ గ్యాంబ్లింగ్ చేయడానికి ఎవరు డాన్గా వ్యవహరిస్తున్నారు? బంగారపు డాన్ ఎవరంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అని చెప్పి అంతర్జాతీయ స్వర్ణ మండలిలో ఉండేటువంటి చాలా మంది ఇప్పుడు ఆరోపిస్తున్నారు, విమర్శిస్తున్నారు.
సో యాజ్ ఆఫ్ నౌ ఇవాళ బంగారం రేట్లు ఎలా ఉండేది చూద్దాం. సో ఇవాళ బంగారం రేట్లు తీసుకుంటే ఇది బంగారం రేటు హైదరాబాద్లో 24 క్యారెట్ల గోల్డ్ బంగారం రేటు గ్రాము 965 రూపాయలు తగ్గింది. గ్రాము 22 క్యారెట్ల బంగారం వచ్చి 885 రూపాయలు తగ్గింది. 18 క్యారెట్లు వచ్చేసి 724 రూపాయలు తగ్గింది. ఇక్కడ మనం సవర 8 గ్రాములు అంటే సవర అంటారు, 7,720 రూపాయలు తగ్గింది ఇవాళ సవర్కి. అదే తులం బంగారం 10 గ్రాములు అయితే కనుక 9,650 రూపాయలు తగ్గింది. సో మొట్టమొదటిసారిగా తగ్గింది గత కొన్ని రోజుల నుంచి ఇవాళ. మనం గత కొన్ని రోజులు చార్ట్ తీసుకుంటే ఇక్కడ చూడండి, నేను అదే చెప్పేది, గోరంత తగ్గించి కొండంత పెంచుతారు. ఇక్కడ ఒకేసారి 1,177 రూపాయలు పెరిగింది నిన్న, ఇవాళ 965 రూపాయలు తగ్గింది. దీని కారణం నేను చెప్పాను, ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధానికి సంబంధించినట్టు శాంతి చర్చలు జరుగుతున్నాయి. మొదటి విడత సక్సెస్ అయింది, రెండో విడతకి రెడీ అవుతుంది. ట్రంప్ యుద్ధాన్ని ఆపేసే ప్రయత్నం చేస్తున్నాడు అనేది అంతర్జాతీయ మీడియాలో వచ్చిన న్యూస్. ఆ కారణం చేత ఇవాళ తగ్గింది. రేపు కనుక ఆ చర్చలు విఫలమై అయ్యాయి అనగానే మళ్ళీ 10,000 15,000 పెరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎక్కడో జనవరి 22వ తారీఖున 229 రూపాయలు తగ్గింది గ్రాముకి, మళ్ళీ ఇప్పుడు 965 రూపాయలు పెరిగింది. ఈ మధ్యకాలంలో ఈ మొత్తం చూడండి ఎంత పెరిగిందో, ఈ మొత్తం పెరిగింది. అంటే ఒక్కరోజు తగ్గించి వారం రోజులు పెంచేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మనం అంతర్జాతీయ మార్కెట్లో ఏం జరుగుతుంది, బంగారం విషయంలో ఏం జరుగుతుంది అనేదాన్ని మనం ఎగ్జాక్ట్గా ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి పరిస్థితి. అయితే ఒకటి చెప్పచ్చు, అంతర్జాతీయంగా బంగారం రేట్లు పెరగడానికి ఆయా దేశాలకు సంబంధించిన రిజర్వ్ బ్యాంకులు కొనుగోలు చేయటం, రాజకీయ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, యుద్ధ మేఘాలు, అమెరికా ఫెడ్, ఈ అంశాలు సహజంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీదనే ఆధారపడి ఉంది. ఇక్కడ చూడండి, డిమాండ్కు ధరల శాఖ ఈ ఏడాది డిమాండ్ 700 టన్నుల లోపే. WGC దేశీయ విదేశీ మార్కెట్లో బంగారం ధరలో ఒక హద్దు అనేది లేకుండా దూసుకుపోతున్న ప్రభావం డిమాండ్పై పడింది. వివాహాల సీజన్లో కూడా బంగారం కొనుగోళ్లు గత ఏడాదితో పోలిస్తే తగ్గడమే ఎందుకు నిదర్శనం. వివాహాల సీజన్లో జనరల్గా డిమాండ్ పెరుగుతుంది, కానీ మీకు రిటైల్గా ఆభరణాలు కొనేటువంటి డిమాండ్ తగ్గింది. 2025లో బంగారం డిమాండ్ అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 11% క్షీణించింది. సో 11% కొనుగోలు తగ్గినాయి, కానీ బంగారం రేటు పెరిగింది. క్షీణించి 802 టన్నుల నుంచి 710 టన్నులకు పరిమితమైంది. ఈ ఏడాది డిమాండ్ 6 నుంచి 700 టన్నులకే పరిమితం కావచ్చని ప్రపంచ స్వర్ణ మండలి అంచనా వేసింది. అంటే లాస్ట్ బిఫోర్ ఇయర్కి ఈ ఇయర్కి ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. ఆ కొనుగోలు ఆగిపోతున్నాయి. 11 నుంచి 12% వరకు తగ్గిపోయినాయి, కానీ బంగారం రేటు పెరుగుతుంది. ఇక్కడ మీరు ఆలోచించండి, ఎంత గేమ్ ఆడుతున్నారు. ప్రపంచ స్థాయిలోనూ బంగారం ధర తీరుతెన్నులపై WGC ఒక నివేదిక విడుదల. ఇవాళ సీజన్లో సైతం బంగారం డిమాండ్ 23% క్షీణించి 145.3 టన్నులకు పరిమితమైనట్టు సంస్థ ప్రాంతీయ CEO సచిన్ జైన్. అంటే ఇంటర్నేషనల్గా కూడా డిమాండ్ తగ్గింది, మన భారతదేశంలోనే కాదు. ఇక అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో Q4 అంటే Q4లో డిమాండ్ 9% పడిపోయి 241.3 టన్నులకు పరిమితమైంది. 2024తో పోలిస్తే ఆభరణాల డిమాండ్స్ అయితే 24% తగ్గింది. 2024తో పోలిస్తే 25లో 24% తగ్గింది ఆభరణాల డిమాండ్. 563.4 టన్నుల నుంచి 430.5 టన్నులకు పడిపోయింది. విలువ పరంగా మాత్రం డిమాండ్ 4,04,510 కోట్ల నుంచి 4,54,390 కోట్లకు పెరిగింది. అంటే అమౌంట్ విషయంలో మాత్రం పెరిగింది, క్వాంటిటీ తగ్గింది. కారణం ధర పెరిగింది, దాదాపు 70% బంగారం ధర పెరిగింది. ఇది ట్రంప్ లాజిక్. బంగారం ఏమో తగ్గింది, కొనుగోలు తగ్గినాయి, బట్ ఓవరాల్గా వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ పెరిగింది. దానికి కారణం 70% బంగారం రేటు పెరగడం. దీన్ని ఆర్టిఫిషియల్ పెంపు అంటారు. తెలంగాణలో కేసీఆర్ గారు రియల్ ఎస్టేట్ పెంచారు కదా, ఎకరం 100 కోట్లు, రేవంత్ రెడ్డి గారు 150 కోట్లు పెంచారు కదా, సేమ్ ట్రంప్ అంతర్జాతీయంగా బంగారం రేటును ఆ విధంగా పెంచుతున్నాడు. విలువలో ఘనమే. బంగారం డిమాండ్ పరిమాణ పరంగా తగ్గింది, కానీ రేటు పరంగా పెరిగిపోయింది. ఇది ప్రపంచ డిమాండ్ 5,000 టన్నులు. ప్రపంచంలో బంగారు డిమాండ్ 2025లో 5,000 టన్నులు మైలురాయిని దాటింది.
2024లో డిమాండ్ 4,961.9 టన్నులుగా ఉండగా 2025లో అది 5,200 టన్నులకు చేరుకుందని పేర్కొంది. ఇదే కాలంలో ప్రధానంగా పెట్టుబడి డిమాండ్ 1185.4 టన్నుల నుంచి 2,175 టన్నులకు దూసుకుపోతుంది. ధరల్లో ఎప్పటికప్పుడు భారీ వృద్ధి చోటు చేసుకుంటున్న తరుణంలో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారానికి ప్రాధాన్యత. సో బంగారానికి విడిగా రిటైల్ ఆభరణాల కొనుగోలు తగ్గింది, బంగారం డిమాండ్ పెరిగింది. ఎలా పెరిగింది? ఆర్బీఐ రిజర్వ్ బ్యాంకు కొనుగోలు చేయటం, అలాగే బ్లాక్ మనీ హోల్డర్స్ కొనుగోలు చేయటం, ఇది పరిస్థితి. సో కాబట్టి ఒక పెద్ద గేమ్ నడుస్తుంది ప్రపంచ జనం మీద, ప్రపంచ జనాన్ని ముంచేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇది ఒక పెద్ద గ్యామ్లింగ్ నడుస్తుంది. బెట్టింగ్ అంటాం కదా క్రికెట్ జరిగేటప్పుడు, ఆ టైప్లో బంగారం రేటుకు సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే అంతర్జాతీయ సమాజంతో ట్రంప్ ఆడుకుంటున్నాడు అనేటువంటి అభిప్రాయం ఆర్థికవేత్తలు అలాగే స్వర్ణ మండలిలో ఉండేటువంటి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఇది నిజమని మీరు నమ్మొచ్చా నమ్మకూడదా అనే దాని మీద కామెంట్ చేయొచ్చు.